ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో మనము కిడ్నీ సమస్యల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా కిడ్నీ ఫెయిలియర్స్ గురించి ఈ యొక్క క్లాసులో మనం తెలుసుకుందాము. కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాలు, అందులో మనం ముఖ్యంగా గమనించినట్లయితే కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు ఈ యొక్క సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము తీసుకునేటటువంటి ఆహారము, తర్వాత మనం తీసుకునేటటువంటి నీరు, మనం తీసుకునేటటువంటి రసాయనాలు, ముఖ్యంగా కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, కూల్ వాటరు, తర్వాత ఆయిల్ ఫుడ్స్లో బాగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు మొదలగునవి మనం తీసుకోవడం వలన ఈ యొక్క కిడ్నీ సంబంధిత సమస్యలు అధికంగా పెరగడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాల్లో ముఖ్యమైనది మన దేహమునకు కావలసినటువంటి నీటిని సరి అయిన విధముగా మనము మన యొక్క వయసును బట్టి, మన యొక్క హైట్ని బట్టి, మనము మన బరువును బట్టి సరైనటువంటి నీరు ఎప్పుడైతే మనము ప్రాపర్గా తీసుకోమో ఈ యొక్క కిడ్నీ సమస్యలు త్వరితగతిన రావడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇందులో మనం గమనించినట్లయితే సిమ్టమ్స్: మూత్రము నెమ్మదిగా రావడము, కాళ్ళ వాపులు, పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, తర్వాత వామిటింగ్స్, కాళ్ళల్లో వాపులు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, పొట్ట ఉబ్బడము, ఈ విధంగా చాలా రకాల సమస్యలు ఈ యొక్క కిడ్నీ సమస్య వచ్చిందని తెలుసుకోవడానికి మనం ఈ విధంగా గుర్తించాలి. అదేవిధంగా ఎవరైతే ఆహారాన్ని, నీటిని, కూల్ డ్రింక్స్ని, తర్వాత చల్లటి నీటిని ఫ్రీక్వెంట్గా, త్వరితగతిన, అంటే డైజెషన్కి గ్యాప్ లేకుండా ఫ్రీక్వెంట్గా, కంటిన్యూస్గా తినడము, త్రాగడం చేస్తూ ఉంటారో వారిలో కూడా ఈ యొక్క డిఫిషియన్సీ రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరందరూ కూడాను ఇట్టి విషయాలను మీరు గమనించి, ముఖ్యంగా మీరు తీసుకోకూడనివి చల్లటి నీరు, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, బాగా నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలు, వాటిని తీసుకోవడం తగ్గించాలి. వీలైనంత వరకు పూర్తిగా వాటిని బంద్ చేయాలి. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు నీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎవరైతే ఎక్కువగా, అంటే భోజనంతో పాటుగా ఎక్కువ నీరు త్రాగిన వాళ్ళకి ఈ యొక్క ఇండైజెషన్, గ్యాస్ ట్రబుల్, వాత సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చి ఈ కిడ్నీ సంబంధమైన సమస్య పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఇప్పుడు నివారణ చర్యలు తెలుసుకుందాము. అందులో మొదటిది ఆక్యుప్రెషర్ విధానము. ఈ యొక్క క్లాస్లో మీరు ఏ విధంగా ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఆక్యుప్రెషర్ చేసి, కిడ్నీ పాయింట్స్ని ఆక్యుప్రెషర్ చేసి మీకు వచ్చినటువంటి కిడ్నీ సమస్యలు తగ్గించుకోవాలో ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకుందాము. రెండవది, రెమెడీలో మనము నార్మల్ డ్రింకింగ్ వాటర్ 7.4 ఉన్నటువంటి నార్మల్ pH వాటర్ని తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిదినము కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం చాలా ఉత్తమము, చాలా మంచిది. ఈ యొక్క సీజన్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి రణపాల అనేటటువంటి ఆకుని జ్యూస్ రూపంలో తీసుకోవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క కాలంలో మనకి అందుబాటులోకి వచ్చినటువంటి ఈ యొక్క తెల్ల గల్జేరు, ఈ యొక్క గల్జేరు ఆకును కూడా మనం తీసుకోవడము చాలా ఉత్తమము. అదేవిధంగా కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు మనము నిరంతరము ఆహారంలో భాగంగా తేలికపాటుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కిడ్నీ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో మీకు పూర్తిగా ఆక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలి, ఈ సమస్యల నుంచి ఎలా మనం బయటపడాలో మనం తెలుసుకుందాం. ఐ వెల్కమ్ యూ, హార్టీ వెల్కమ్ టు దిస్ సెషన్. సో మనకి కిడ్నీ సమస్యలు
ఓకే, సరే కారణాలు ఏవైనా ఉండొచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు గమనించిన వాటిల్లో ఆహారం తినే విధానము, వాటర్ తాగే విధానము ముఖ్యంగా మనకి ఐడెంటిఫై అయినాయి. రెండోది థైరాయిడ్, మూల కారణము థైరాయిడ్ అని కూడా మనం పారాథైరాయిడ్ అని కూడా గుర్తించాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఆహారం తీసుకునే విధానం, తర్వాత ఇప్పుడు ఆక్యుప్రెషర్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఫంక్షనింగ్ దాని పని తనంతట తాను చేయలేకపోవడం వలన మనం మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కారు రన్నింగ్లో ఆగిపోయింది అనుకోండి, స్టార్ట్ కావాలేదనుకోండి, ఏం చేస్తాము? 4 లేదా 5 కలిసి దాన్ని గట్టిగా నెడితే కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే కొన్నిసార్లు మన అవయవాలను కూడా అలా మనం నెట్టగలగాల. మరి నెట్టాలంటే మరి వాటి దగ్గరికి వెళ్ళి నెట్టలేం కదా. సో ఈ ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ అనేది మనకి ఒక అరచేతిలో ఉన్నటువంటి స్విచెస్ లాంటివి. ఇక్కడ పామ్ రిఫ్లెక్సాలజీ లేదా హ్యాండ్ రిఫ్లెక్సాలజీ అంటాం. దీంట్లో మన లోపల ఉన్నటువంటి అవయవాల యొక్క కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆ కనెక్షన్స్ని మనం తెలుసుకొని దాని మీద ప్రెజర్ చేద్దాం. సో ప్రతిరోజు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్గా థైరాయిడ్ పాయింట్స్, పారాథైరాయిడ్ పాయింట్స్ మీకు చెప్తాను. ఓకే, సో మనం ఇక్కడ హ్యాండ్లో మనం గుర్తించినట్లయితే ఈ భాగంలో మనకి థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ కనెక్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇది భాగం. సో దీని మీద మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము మన థంబ్ ఫింగర్ని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మీరు చేశారనుకోండి, ఎదుటి వ్యక్తి కాబట్టి మీరు 2 చేతులకి ఫస్ట్ దిస్ సైడ్ అండ్ దెన్ దిస్ సైడ్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్. చాలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఇవి స్విచెస్ కాబట్టి చాలా నెమ్మదిగా వీటిని హ్యాండ్లింగ్ చేస్తుండాలి. ఈ విధంగా మీరు ఉదయం ఒక 50 నుంచి 60 సార్లు, సాయంత్రం పూట ఒక 50 నుంచి 60 సార్లు. ఓకే, సో నేను మీకు ఈ భాగంలో ముఖ్యంగా కిడ్నీకి సపోర్ట్ చేయడానికి ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం వాటిని. ఓకే, వాటన్నిటిని కూడా మనం ఆక్యుప్రెషర్ చేసినట్లయితే, అంటే ఇక్కడి నుంచి వాటిని పని చేయండి అని మనం నెట్టడం వలన అవి లేచి వాటంతట అవి పనిచేయడం మొదలు పెడతాయి. సో మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మనకి వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సపోర్ట్గా ఉన్నటువంటి ఇంకొక గ్రంథి, ఇక్కడ 2 గ్రంథులు ఉంటాయి మనకి. ఒకటి అధివృక్క గ్రంథి, తర్వాత చెప్తారు ఇక్కడ మనకి లంగ్స్, ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో వీ పాయింట్స్ కూడా మనం చక్కగా మీ వరకు నేను చార్ట్ ఉంది కదా మనకి, ఆల్రెడీ చార్ట్లో చాలా క్లియర్గా ఉంటుంది. నేను నెంబరింగ్ కూడా ఇస్తాను మీకు. సో మీరు నేను టిక్స్ పెట్టిన కాడ వెళ్ళగానే గోరింటాకు పెట్టేసేయండి, అది పర్మనెంట్గా ఉండిపోతుంది, మీకు టిక్స్ కూడా ఉండిపోతాయి. ఓకే, ఈ విధంగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అండ్ ఈ సైడ్స్ కూడా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా మనం ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నాం. హ్యాండ్కి మధ్యలో ఉన్నటువంటి యొక్క సెంటర్ పాయింట్, ఇది మనకి కిడ్నీలను సూచిస్తుంది, మూత్రపిండాలను మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. ఈ భాగం, ఈ భాగాలను కిడ్నీ పాయింట్స్గా మనం గుర్తించి 2 చేతులు, ఒకవేళ ఎనర్జీ సరిపోతే ఒక సైడ్ ఫస్ట్ చేసి తర్వాత 2వ సైడ్ చేయాలి. ఇక్కడ చేసినప్పుడు అంటే మీరు ఏ పాయింట్లో చేసినా కూడా వీరికి ఒక బలహీనత ఉన్నది కాబట్టి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఉందండి? ఎస్ ఎస్. కానీ ఇలా చేయంగా తగ్గుతూ ఉంటుంది, ప్రెజరు చేయంగా ఇది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇలా మనం చేసుకోవాలి. ఇది కూడా మనం 50 నుంచి 60 సార్లు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మనం
ఆక్యుప్రెజర్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి సపోర్టివ్గా ఉన్నటువంటి ఓకే గ్రంథులు, వాటిని కూడా మనం కొంచెం సపోర్ట్ తీసుకుందాం. అందులో ముందుగా మెయిల్కి సంబంధించినటువంటి సెక్షువల్ ఆర్గాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 2 3 4 5, ఇక్కడ కూడా 1 2 3 4 5. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా చాలా చక్కగా మనం ప్రతి పాయింట్లోనూ ఒకేసారి అన్ని పాయింట్లు చేయొచ్చు, సింగిల్గా కూడా చేసుకోవచ్చు. సేమ్ 50 to 60 టైమ్స్ ఎనీ ప్రెషర్ యూ డూ, మీరు ఏది చేసినా కూడా 50 to 60 టైమ్స్ ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒక 50 to 60 టైమ్స్. అండ్ అదర్ సైడ్ ఆల్సో. ఈ విధంగా ప్రెస్ చేస్తాం. అండ్ దిస్ సైడ్ ప్రెస్ రిలీజ్. పెయిన్ ఉంది కదండి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్